అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్తాం. ఈరోజు మన కథ కార్యసాధకుడు. సౌవీర దేశం, మత్స్య దేశం ఇరుగు పొరుగు రాజ్యాలు. తరతరాలుగా వాటి మధ్య స్నేహబంధాలు ఉండేవి. కానీ ఉన్నట్లుండి మత్స్యరాజు సౌవీర దేశం మీద యుద్ధం ప్రకటించాడు. కారణం తెలియక సౌవీరరాజు తల్లడిల్లిపోయాడు. ఎందుకంటే ఏ రకంగా చూసినా మత్స్యదేశంతో పోలిస్తే సౌవీర రాజ్యం చిన్నది. యుద్ధం అంటూ జరిగితే ఓడిపోవటం ఖాయమని సౌవీరరాజుకి తెలుసు. ఈ స్థితిలో మత్స్యరాజు పంపిన రాయబారి సౌవీరరాజును కలుసుకుని, మహారాజా, యుద్ధం అంటే జన నష్టం, ధన నష్టం అని మా మహారాజుకి తెలియనిది కాదు. అందువల్ల వారి మాటగా చెప్పమన్నారు. మీరు గనక మా మహారాజుకి సామంతులుగా ఉండేందుకు అంగీకరిస్తే యుద్ధం ప్రసక్తే ఉండదు అని చెప్పాడు. సౌవీరరాజు కొంతసేపు ఆలోచించి, మేము 2 వారాల గడువు కోరుతున్నామని మీ మహారాజుకు చెప్పండి. మా రాయబారి ఆయనను దర్శించి మా అభిప్రాయం ఏమిటో తెలియపరచగలరు అని చెప్పాడు. మత్స్యదేశపు రాయబారి సరేనని వెళ్ళిపోయాడు. సౌవీరరాజు ఏం చేయాలో పాలుపోక తన మంత్రిని సలహా అడిగాడు. మహారాజా, దీన్ని గురించి మనం భయాందోళన చెందవలసిన అవసరం లేదు. మన ఆస్థాన కవి సృజనశర్మ గారిని రాయబారిగా పంపించండి. ఆయన మంచి చెడ్డలు ఎదుటివారికి అర్థమయ్యేలాగా చెప్పగల అనుభవజ్ఞుడు, ముఖ్యంగా మంచి కార్యసాధకుడు. ఒకవేళ ఆయన రాయబారం ఫలించకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు మంత్రి. రాజుకు ఈ సలహా నచ్చింది. ఆయన సృజనశర్మకి సంగతి సందర్భాలు చెప్పి మత్స్యదేశానికి రాయబారిగా వెళ్ళి రమ్మన్నాడు. సృజనశర్మ వేగుల్ని ముందుగా పంపించి మత్స్యరాజు గురించి ఆరా తీసి చెప్పమన్నాడు. మత్స్యరాజు స్వతహాగా మంచివాడు, పండితుడు. ఆయనకు సౌవీర రాజ్యాన్ని కబళించాలనే దురుద్దేశం అయితే లేదు. పచ్చగా కళకళలాడుతూ ఉన్న సౌవీర రాజ్యం అభివృద్ధికి ఈర్ష్యపడింది మత్స్యరాజుకు సలహాలిచ్చే అతని అంతరంగిక మండలిలోని సభ్యుడు. మత్స్యరాజు అంతరంగిక మండలిలోని ముఖ్య సభ్యుడు 3. ఒకడు ధనగుప్తుడు, పెద్ద వ్యాపారి. 2వవాడు మాధవవర్మ, సేనాధిపతి. 3వవాడు మంత్రి సోమశేఖరుడు. సృజనశర్మ గూఢచార్యుల ద్వారా వాళ్ళ స్వభావాల గురించి తెలుసుకున్నాడు. ధనగుప్తుడు లోభి, మాధవవర్మ మహాకఠినాత్ముడు, సోమశేఖరుడు మూర్ఖుడు. సృజనశర్మ మత్స్యదేశం చేరుకొని ముందుగా ధనగుప్తుణ్ణి రాత్రివేళ ఆయన రహస్య మందిరంలో కలిశాడు. అతడికి తాను తెచ్చిన విలువైన వజ్రాన్ని కానుకగా ఇచ్చి, మీ బోటి ప్రముఖ వర్తకులు పూనుకుంటే ఎలాంటి రాజైనా మాట వెనక తప్పుతుందా? రాజుగారికి మీ మాటగా చెప్పి మా సౌవీర రాజ్యం మీద దాడిని విరమింపచేసేలాగా చూడండి. మీ రుణం ఉంచుకోము, మళ్ళీ మా శక్తి కొలది ఇలాంటి బహుమానాలు ఇచ్చుకుంటాము అని చెప్పాడు. రాబోయే బహుమానాల మీద ఆశతో ధనగుప్తుడు సరేనన్నాడు. తర్వాత సృజనశర్మ సేనాధిపతి మాధవవర్మని నగర పొరిమేరల్లోని సైనిక శిబిరాల వద్ద ఏకాంతంగా కలుసుకున్నాడు. ఈ సేనాధిపతి ధనగుప్తుడిలాగా లోభి కాదు, ప్రలోభాలకి లొంగడని సృజనశర్మకి తెలుసు. ఆ కారణంగా సృజనశర్మ మాధవవర్మను చూడగానే, మహావీరుడికి అభివాదం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం మీలాంటి వీరులకు తగునా అని అడిగాడు. మీరనేదేమిటి? అర్థమయ్యేలాగా సూటిగా చెప్పండి అన్నాడు వర్మ కఠినంగా. మనసు నొచ్చుకున్న శర్మ ఎంతో వినయంగా, మీలాంటి పరాక్రమవంతులు తలుచుకుంటే మా సౌవీర రాజ్యం మీద గెలవటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ దీనివల్ల మీకు కీర్తి రాదు కదా, అపకీర్తి వస్తుంది. అదే చేదిరాజు విర్రవీగుతున్నాడు. అలాంటి వాడిని జయిస్తే మీకు కీర్తితో పాటు అపారమైన ధనరాశులు కూడా లభిస్తాయి కదా అన్నాడు. ఈ విధంగా మాధవవర్మను మంచి మాటలతో ఒప్పించి సృజనశర్మ అక్కడి నుంచి మంత్రిని చూడటానికి బయలుదేరాడు.
మంత్రి సోమశేఖరుడు ఉత్తి మూర్ఖుడు, పొగడ్తలకు ఉబ్బుపోయే తత్వం కలవాడు. అతడు సాయంకాలం వేళ తన భవనం ముందున్న పూల తోటలో భార్యాబిడ్డలతో తిరుగుతూ ఉండగా సృజన శర్మ వెళ్ళి నమస్కరించి, మంత్రివర్య, ఈ రాజ్యంలో మీకు సాటిగా ఎవరూ నిలబడగలరు? మీ అఖండమైన తెలివితేటలు ఇక మరే రాజ్యపు మంత్రికి లేవని అందరూ ఎరిగిన విషయమే కదా. పేరుకు రాజు కాదన్న మాటే గాని నిజానికి మత్స్యరాజ్యాన్ని ఏలుతున్నది తమరే కదా. మీ మాటను కాదనే ధైర్యం రాజుగారికి లేదని అందరికీ తెలిసిన విషయమే కదా అన్నాడు. ఈ పొగడ్తకు ఉబ్బి తబ్బిబ్బైపోయిన మంత్రి, ఇంతకు తమరొచ్చిన పనేమిటి అని అడిగాడు. మీరు రాజుగారికి నచ్చజెప్పి సొవ్వీర రాజ్యం మీద యుద్ధానికి రాకుండా చెయ్యాలి అని సృజన శర్మ కోరాడు. అలా చెయ్యడం సాధ్యపడదంటే మంత్రి తన భార్యాబిడ్డల మధ్య తలవంపులు కాబట్టి సోమశేఖరుడు సరేనన్నాడు. మర్నాడు సృజన శర్మ మత్స్యరాజును నిండు సభలో కలిశాడు. తానెవరైనది ముందుగా చెప్పకుండా తన కవితా పాఠవంతో మత్స్యరాజును ఒప్పించాడు. నీకేమి కావాలో కోరుకో అన్నాడు రాజు. సృజన శర్మ పాండిత్యానికి ముగ్ధుడైపోయి, మన్నించండి ప్రభు, నేను సవ్వీర దేశపు రాయబారిని అని సృజన శర్మ చెప్పి యుద్ధం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించి శాంతిభిక్ష పెట్టమని అర్థించాడు. మత్స్యదేశపు రాజు అందుకు అంగీకరించి సృజన శర్మని గౌరవపూర్వకంగా సొవ్వీర దేశానికి పంపే ఏర్పాట్లు చేశాడు. సృజన శర్మ నగరం చేరగానే సొవ్వీరరాజు ఆనందంతో అతన్ని కౌగలించుకొని ఘనంగా సన్మానించి సత్కరించాడు. తర్వాత జరిగినదంతా విన్న సొవ్వీరరాజుకి లోబిని ధనంతోనూ, కఠినమైన వాణ్ణి వినయంతోనూ, మూర్ఖుణ్ణి పొగడ్తలతోనూ, పండితుణ్ణి సత్యవచనాలతోనూ వశపరుచుకోవచ్చని తెలుసుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.